హలో, హాయ్ ఫ్రెండ్స్. మనం ఒక కథ చెప్పుకుందాము. అనగనగా ఒక పట్టణంలో ఒక రాజుగారు ఉండేవారు అనమాట. ఆయనకి వృద్ధులు అంటే ఇష్టం ఉండేది కదన్నమాట. అతను వాళ్ళని కించపరుచుతూ ఉండేవాడు అనమాట. వారి రాజ్యంలో ఉన్న వృద్ధులను ఎందుకు పనికిరాని వారుగా చూసేవాడు అనమాట. వయసు మళ్ళిన వారంటే చాలా చికాకుగా ఉండేవాడు అనమాట. అతనికి ఒకరోజు ఏం చేస్తాడు, ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. వచ్చి ఏమంటే, ఈ వృద్ధులను చంపించేస్తే ఖర్చు మిగులుతుంది, తిండికి మందులకి ఖర్చు చాలా అవుతుంది మన రాజ్యంలో. వీరి సంఖ్య తగ్గితే మన రాజ్యం కూడా వృద్ధిలోకి వస్తుంది అనిపించి మంత్రి సలహా తీసుకొని ఆ రాజ్యంలో ఉన్న ఒక్క వృద్ధుడు కూడా ఉండకూడదని చెప్పేసి లేకుండా చంపించేయమని చెబుతాడు. ఆ ఊళ్ళోనే రాము అనే 20 సంవత్సరాల కుర్రాడు ఉండేవాడు. అతనికి వాళ్ళ ముసలి తండ్రి ఉండేవాడు అనమాట. రాజుగారి ఆజ్ఞ తెలియగానే ఏం చేస్తాడు, తన తండ్రిని రహస్యంగా దాచుంచేస్తాడనమాట. రాము ఎక్కడంటే వాళ్ళ రాము గది ఉంటుంది కదా, గది కింద సొరంగం లాగా తవ్వించేసి అక్కడ అన్ని సదుపాయాలతో గది కట్టిస్తాడనమాట. కట్టించి ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా తన తండ్రిని అందులో దాచుంచేస్తాడు. రోజు తండ్రితో 1 గంట గడిపి భోజనం పెట్టి వచ్చేవాడు అనమాట. రోజు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి వచ్చేవాడు. ఇలా ఉండగా రాజ్యంలో వర్షాలు లేక భూమి అంతా కూడా బీట్లిచ్చి పోయిందనమాట. ఎవరి వద్ద కూడా ఒక్క గింజ కూడా ధాన్యం లేకుండా పోయిందనమాట. అంటే విత్తనాలకు కూడా వడ్ల గింజలు లేవనమాట. విత్తనాలు చల్లాలన్నా కూడా వడ్ల గింజలు కూడా ఎవరి దగ్గర లేవు. కరువు సంగతి రాము తండ్రికి చెప్తాడు. అతను రోజు రాము మరి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు కదా, రాము తన తండ్రితో చెప్తాడు. అప్పుడు రాము వాళ్ళ నాన్నగారు ఏమంటారు, రాముకి తన వాకిట్లో బాగా ఎడ్ల సాయంతో దున్నమని చెబుతాడు. ఎందుకు అని రాము ప్రశ్నిస్తే, తర్వాత చెప్తాను, ముందు నువ్వు బాగా దున్నరా అని చెప్తాడు వాళ్ళ నాన్నగారు. రాము తండ్రి చెప్పినట్లే చేస్తాడు. చాలా గుల్లగా భూమి మారిపోయిందనమాట. మారింది. వర్షాలు కూడా పడ్డాయి అన్నమాట. తను దున్నినప్పుడే బాగా వర్షాలు కూడా పడ్డాయి. వర్షాలు రాగానే చిన్న చిన్న మొలకలు భూమిలోంచి వచ్చాయన్నమాట. వారిలో ఎవరి వద్ద ధాన్యం లేవు, రాముకి ఎలా వచ్చాయి అని అందరూ రాముని అడుగుతారట. అడిగితే అప్పుడు తన తండ్రి సలహా తీసుకున్నాను అని చెప్తాడు రాము. అప్పుడు రాజుగారు రాముని పిలిపిస్తాడనమాట. అసలు సంగతి ఏంటి అనేది తెలుసుకుందామని పిలిపిస్తేసరికి పాపం భయపడతాడు రాము. భయపడి మరి వాళ్ళ నాన్నగారిని దాచిపెట్టాడు కదా, అందుకనమాట భయపడి రాజుగారి దగ్గరికి వెళ్ళి తన తండ్రిని దాచిపెట్టానని చెప్పి అతను చెప్తాడు అన్నమాట. దాచిపెట్టాను, మా నాన్నగారి సలహానే నేను తీసుకున్నాను. తను భూమి దున్నినప్పుడే వానలు రాగానే మొలకలు వచ్చాయని చెప్తాడు. రాజుగారు రాము చెప్పిన మాటలు వినేసి ఇప్పుడు అంటాడు, మీ నాన్నగారిని పిలవమని చెప్తాడు. తండ్రిని పిలుచుకురమ్మనమంటాడు. తండ్రి వస్తారు. ఏంటి, ఎలా తెలుసుకున్నారు మీరు, ఏంటి దున్నితే మొలకలు ఎలా వస్తాయని అని అడుగుతాడనమాట రాము తండ్రిని. మేము ధాన్యం బస్తాలు తీసుకొని వెళ్తున్నప్పుడు ఎంత లేదన్నా కొన్ని గింజలు క్రింద పడతాయి. ఆ గింజలు భూమి అడుగున ఉంటాయన్నమాట. అవి నాకు తెలుసు. భూమి దున్నితే బయటికి వచ్చి మొలకలు వస్తాయని చెప్తాడనమాట. వస్తాయని నాకు తెలుసు అని ఆ సలహా రాముకి ఇచ్చాను నేను అని అంటాడనమాట. అప్పుడు రాజుగారికి పెద్దవారి సలహా ఎంత ఉపయోగపడుతుందో తెలుసుకొని వారిని గౌరవించి వారి సలహా తీసుకోవాలి అని అంటారనమాట. వాళ్ళ సలహా అందుకే అంటారు, పెద్దల మాట చద్దన్నం మూట అని అంటారు. అవును కదా ఫ్రెండ్స్.